కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ గారి నివాసాలపైన, వారి బంధువుల నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించి ఇవాళ ఉత్త చేతులతో వాళ్ళందరూ కూడా వెనక్కు తిరిగిపోయారు. నిజంగా 10 ఏళ్ల పాటు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరయి విజయన్ గారిని, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి పాల్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు బదనాం చేయడానికి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, ఈడీని పంపడం, సిబిఐ కేసులు పెట్టడం, ఆ రకంగా వారందరినీ కూడా ప్రతిష్ట పాలు చేయడానికి కోరుకుంటారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పైన అక్రమంగా కేసులు బనాయించి నెలల పర్యంతం ఆయన జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను దాదాపు సంవత్సరం పైగా ఆయన జైల్లో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా నిష్కర్ష అన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా పసలేదని కూడా తేలిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇవాళ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నాయకుడు పినరయి విజయన్ గారి పైన ఆయన బదనాం చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు ఎంత పెద్ద దీని స్కామ్లకు పాల్పడినా వారు మాత్రం పవిత్రులైనట్టుగా వారిని ఎంటదిప్పుకుంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ అస్సాం ముఖ్యమంత్రిగానే ఎవరు తీసుకోవాలి. అదేవిధంగా బెంగాల్ ముఖ్యమంత్రి పైన కూడా గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఇదే రకంగా ఇది చేశారు. నరేంద్ర మోడీ గారి ఆయన గురించి చెప్పారు, ఆయన స్కామ్ల గురించి. ఇవాళ వారు ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు మాత్రం పవిత్రులు. ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులు బదనాం చేయడానికి ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నారు. బీజేపీ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇవాళ పథకం ప్రకారం దుష్టబుద్ధితో పినరయి విజయన్ గారి ఇంటిపైన దాడులు చేయించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాతంత్రవాదులందరూ కూడా ప్రభుత్వ వైఖరిని ఖండించాలని కోరుతాం.